అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు technewsintelugu. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు technews episode 38. మనకి ఈ రోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి Xiaomi నుంచి. సో యాజ్ యూజువల్ మనం చెప్పుకున్న విధంగానే ఈ రోజు మనకి ఛానల్లో అఫీషియల్ గా Xiaomi వాళ్ళ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయిన ML11 అయితే అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ టైమింగ్ ప్రకారం ఎగ్జాక్ట్ గా 5 PM కి అయితే ఈవెంట్ కనెక్ట్ అవుతుంది అక్కడ. సో గైస్, మనకి ML11 మొబైల్ ఫోన్ గురించి అయితే అఫీషియల్ గా స్పెక్స్ అయితే రివీల్ అయిపోయింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ మన ఇండియన్ ప్రైస్ చూసుకుంటే నియర్లీ 45,000 రూపీస్కి అయితే రావచ్చు. అండ్ ఇంకే స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చరికి 2K ప్యానల్, AMOLED స్క్రీన్ అండ్ స్క్రీన్ రిఫ్రెష్ వచ్చరికి నియర్లీ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే టైప్ వచ్చరికి మనకి HDR10+ సపోర్టెడ్. సో గైస్, డెఫినెట్లీ నెట్ఫ్లిక్స్ కంటెంట్ కానీ దీంట్లో కానీ వాచ్ చేస్తే డిస్ప్లేలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే మనకి AMOLEDతో పాటు HDR10+ డిస్ప్లే కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ మనకి గేమ్స్ కూడా నియర్లీ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ ఇచ్చారు కాబట్టి సో మనకి ఎక్కడ కూడా స్క్రీన్ అనేది ఫ్రీజింగ్ కానీ ల్యాగ్స్ కానీ ఉండదు హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు. సో ఓవరాల్గా మనకి ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిందే Qualcomm వాళ్ళ లేటెస్ట్ ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో స్నాప్డ్రాగన్ 388 ప్రాసెసర్ దీన్ని తీసుకొస్తున్నారు. సో ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ మనకి 388 ప్రాసెసర్ లాంచ్ చేస్తుంది మార్కెట్లో అని చెప్పుకోవచ్చు వరల్డ్ వైడ్ గా. సో ఫ్రెండ్స్, ఇక మనం బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి నియర్లీ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా సరికి 108 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా సరికి అల్ట్రా వైడ్ 13 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా సరికి మనకి 5 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రాబబ్లీ మేబీ మనకి మ్యాక్రోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ నియర్లీ మనకి 4600 mAh బ్యాటరీ విత్ 55 watts చార్జర్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ మొబైల్ ఫోన్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్టబుల్ అయ్యింది. అప్ టు 50 watts దాకా అయితే తీసుకుంటుంది నియర్లీ. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం టెక్నోస్ చెప్పుకునే విధంగానే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి యాపిల్ లానే దీంట్లో కూడా చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదంట. సో Xiaomi వాళ్ళ CEO అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే అడాప్టర్స్ అయితే చార్జర్ అడాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదని. సో గాయ్స్, ఇంకా హ్యాండ్ వేరియంట్ ML11 Pro. సో ఈ మొబైల్ ఫోన్ గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో డెఫినెట్లీ ఇప్పుడు ఈవెంట్ మనకి టైం 5 అయిపోయింది. సో ఇదే టైం నేను న్యూస్ అయితే రికార్డ్ చేస్తాను. సో వేరే సీన్ అయితే కవర్ చేస్తాను ML11 లో ఏం వచ్చిన స్పెక్స్ అనేది. సో వెల్ గైస్, మన సెకండ్ చూసుకుంటే మనకి OnePlus నుంచి. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే OnePlus అయితే ఒక పేటెంట్ అయితే వేయడం జరిగింది. సో ఈ పేటెంట్ ఏం చెప్తుంటే మనకి OnePlus అనేది వాళ్ళ యొక్క అప్కమింగ్ మొబైల్ ఫోన్ అండ్ ఫ్యూచర్ ఫోన్స్ లో మనకి OnePlus అనేది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరా అయితే తీసుకురాబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్న విధంగానే ఈ 2021 లో మనం చాలా మొబైల్ ఫోన్స్ నుంచి అయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి పంచుకోలతో వస్తున్నాయి కదా. బట్ అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ మనం చూసుకుంటే మాత్రం అండర్ డిస్ప్లే అయితే వస్తున్నాయి. సో వెల్ గైస్, మన నెక్స్ట్ చూసుకుంటే మనకి Samsung నుంచి. సో గైస్, Samsung అయితే 2021 లో ఎక్స్క్లూజివ్ గా అయితే 4 ల్యాప్టాప్స్ అయితే Samsung నుంచి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాదు Samsung కూడా అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే క్లెయిమ్ చేసింది మేమైతే 2021 లో 4 ల్యాప్టాప్స్ అయితే దింపుతున్నామని. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే మనకి Samsung వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక ల్యాప్టాప్ అయితే మనకి అన్బాక్సింగ్ అయితే చేసి చూపించడం జరిగింది. సో ఈ ల్యాప్టాప్ ఒక మోడల్ నేమ్ వచ్చేసరికి Samsung Galaxy Book Flex 2 5G వేరియంట్. సో ఈ యొక్క ల్యాప్టాప్ అయితే వీలైతే అన్బాక్సింగ్ వీడియో అయితే Samsung వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వెరీ సూన్ రిమైనింగ్ 3 ల్యాప్టాప్స్ కూడా మనకైతే ఇండియాలో లాంచ్ చేస్తారు. సో ఈ యొక్క ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి డిస్ప్లే వచ్చరికి ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ సైజ్ వచ్చరికి 13.3 ఇంచెస్ స్క్రీన్ అయితే తీసుకొస్తున్నారు. అంతేకాదు మనకి స్క్రీన్ కూడా మనకి 2-in-1 కన్వర్టబుల్. మనకు కావాలంటే ల్యాప్టాప్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి స్క్రీన్ని 360 degrees బ్యాక్కి ఫోల్డ్ చేసి ఒక ట్యాబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గైస్, మనకైతే దీంట్లో S Pen ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి డిస్ప్లే టైప్ వచ్చరికి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా దీంట్లో ప్రాసెసర్ వచ్చరికి మనకి ఇంటెల్ నుంచి లేటెస్ట్ ప్రాసెసర్ 11th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 16GB ర్యామ్ అయితే దీంట్లో పోయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హార్డ్ డిస్క్ చూసుకుంటే మనకి నియర్లీ 512GB SSD హార్డ్ డిస్క్ అయితే ఈ యొక్క ల్యాప్టాప్ అయితే తీసుకొస్తున్నారు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి మోటరోలా నుంచి. సో గైస్, చూసుకుంటే Lenovo అయితే చైనాలో మోటరోలా ఫోన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఫోన్లో మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన Qualcomm స్నాప్డ్రాగన్ 388 ప్రాసెసర్ దీన్ని తీసుకొస్తున్నారు. దీని ఒక ర్యామ్ వచ్చరికి నియర్లీ 12GB ర్యామ్ ఉంటుంది. అండ్ మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చరికి నియర్లీ 256GB స్టోరేజ్ అయితే ఈ మొబైల్ ఫోన్ అయితే Lenovo అయితే చైనాలో తీసేస్తుంది. సో మనకి తెలిసిందే Lenovo అనేది రీసెంట్గానే మోటరోలాని కొనుక్కుంది ఆల్రెడీ. సో ఇప్పుడు మోటరోలాకి హెడ్ వచ్చేది Lenovo అని. సో గాయస్, ఈ యొక్క మొబైల్ ఫోన్ ఎగ్జాక్ట్ మోడల్ తెలియదు, బట్ ప్రాబబ్లీ మనకి G సిరీస్లో అయితే అవ్వచ్చు. ఎందుకంటే మనకి నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా ఒక G సిరీస్ అయితే నియర్లీ 10th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా వీళ్ళు ఇప్పుడు దాకా అయితే ఈ యొక్క G సిరీస్లో మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ని లేదా బడ్జెట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసి మార్కెట్లో లాంచ్ చేశారు. బట్ మీకు లాస్ట్ మేము ఆల్రెడీ చెప్పాను వెరీ లాంగ్ బ్యాక్ టెక్నిక్స్లో అయితే మోటరోలా అయితే ఈ యొక్క 10th యానివర్సరీ సందర్భంగా ఈ G సిరీస్ మెమరబుల్గా ఉండిపోవాలని చెప్పి మేము ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వాడతాం అన్నారు. బట్ ఎగ్జాక్ట్గా అది 855 అని ఇన్ఫార్మ్ చేయలేదు. బట్ ఇప్పుడు చూసుకునే న్యూస్ ప్రకారం ఇది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అయిన Qualcomm 388 ప్రాసెసర్ అయితే ఇంట్లో యూజ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వెల్ గైస్, మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి Sony అండ్ Oppo. సో గైస్, ఇప్పుడు చూసుకుంటే Sony అండ్ Oppo అయితే చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకి Oppoలో నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి Oppo Find X3. సో గైస్, ఈ యొక్క మొబైల్ ఫోన్లో కెమెరాని బాగా హైలైట్ చేయడానికి, కెమెరా చాలా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా పనిచేయడానికి అయితే Sony అయితే చాలా కష్టపడుతున్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే Sony అయితే Oppo గురించి అయితే ఒక కస్టమ్ సెన్సర్
మీద అయితే వర్క్ చేస్తుంది. ఈ సెన్సర్ పేరు వచ్చేసరికి సోనీ IMX789 అనే కస్టమ్ సెన్సర్ మీద వర్కౌట్ చేస్తుంది. సో ప్రాబబ్లీ మనకి 2021లో ఒప్పోలో ఫైండ్ ఎక్స్3 మొబైల్ ఫోన్లో ఖచ్చితంగా ఈ సెన్సర్ అయితే మనం చూస్తాం. సో ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ సోనీ వాళ్ళ కస్టమ్ సెన్సర్ అయిన IMX789 తీసుకురావడం మార్కెట్లోకి. అండ్ మనం సెకండ్గా చూసుకుంటే ప్రాబబ్లీ మనకి OnePlus 9 Pro వేరియంట్లో మనకి ఈ యొక్క సోనీ వాళ్ళ లేటెస్ట్ సెన్సర్ అయితే ఉండొచ్చు. సో వెల్గస్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి లావా నుంచి. సో కాసి చూసుకుంటే లావా అయితే మనకి నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మంత్ జనవరి 7th అయితే ఎక్స్క్లూజివ్గా ఒక మొబైల్ ఫోన్ లావా నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లావా అయితే మనకి టీచ్ చేస్తుంది, మేము కమింగ్ బ్యాక్ ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నామని. ఈ యొక్క మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చరికి పంచువల్ సెటప్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మనకి సెల్ఫీస్ కెమెరా ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి సో మన ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా లేదు. సో ఎనీ హౌ అప్కమింగ్ జనవరి 7th అయితే మనకి లావా అయితే ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో వెల్ గైస్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి. సో గైస్ చూసుకుంటే ఎల్జీ అయితే మన ఇండియాలో ఎల్జీ స్టైలర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో చాలా మందికి తెలియపోవచ్చు. ఏం లేదు గైస్, మీకు లాస్ట్ టైం నేను సామ్సంగ్ వాళ్ళ ఎయిర్ డ్రెస్సర్ చెప్పాను కదా. సో అదే విధంగా ఎల్జీ స్టైలర్ ఇది. సో ఇది మనకి ఒక బీరవల్లాగా ఉంటుంది. దీంట్లో మనం బట్టలు పెట్టుకోవచ్చు. సో ఇది మన బట్టలని శానిటైజ్ స్టీమింగ్ చేస్తుంది అండ్ 99.9% బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇటువంటివి ఉంటే కిల్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం మన బట్టలు అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా అండ్ గుడ్ స్మెల్తో అయితే ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ వచ్చరికి నియర్లీ 1,60,000 రూపీస్. చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మీకు లాస్ట్ టైం చెప్పిన సామ్సంగ్ వాళ్ళ ఎయిర్ డ్రెస్సర్ కాస్ట్ వచ్చరికి నియర్లీ 1,10,000 రూపీస్. బట్ ఎల్జీ స్టైలర్ కాస్ట్ వచ్చరికి నియర్లీ 1,60,000 రూపీస్. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ వాళ్ళ అప్కమింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయిన సామ్సంగ్ గెలాక్సీ S21 గురించి. సో గాయ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి అమెరికాలో అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారంట. అట్ ద సేమ్ టైం వీళ్ళైతే 60% వరకు రివార్డ్ ఇస్తున్నారు. సో ఈ రివార్డ్స్తో మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ S21 అల్ట్రా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే కొనుక్కోవచ్చు అయితే తెలుస్తుంది. సో గాయ్స్ వెరీ సూన్ అయితే మీకు చెప్పిన విధంగానే మనం ఇంకా నెక్స్ట్ మంత్ జనవరి 14th అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఎక్స్క్లూజివ్గా మన ఇండియాలో లాంచ్ అయిపోవచ్చు. అండ్ జనవరి ఎండింగ్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ మనకి షిప్మెంట్ కూడా అయిపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మనందరం ఫేవరెట్ మొబైల్ ఫోన్ Poco M3. ఈ యొక్క మొబైల్ ఫోన్ ఎప్పుడు వస్తుంది చాలా మంది అయితే చాలా లాంగ్ టైం నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది మనకి గ్లోబల్గా చైనాలో ఎప్పుడో లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాకి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు లాంచ్ అయితే మనకి ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ నెక్స్ట్ మంత్ జనవరి 13th అయితే ఎక్స్క్లూజివ్గా లాంచ్ అయిపోతున్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో గాయ్స్ ఏదైతే మన ఇండియాలో రీసెంట్గా లాంచ్ అయిన Redmi 9 పవర్ ఉందో సో యాజ్ టీజ్ సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ ఈ యొక్క Poco M3లో వచ్చరికి డిజైన్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్యాబ్రిక్స్ అని చెప్పుకోవచ్చు. సో నేను కూడా డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ని మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తానికి అయితే ప్రయత్నిస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. సో గాయస్ మీకు ఒక 10 days బ్యాక్ అనుకుంటా, నాకు డేట్ గుర్తులేదు, బ్యాక్ టైం చెప్పాను మీకు టెక్నెస్లో యాపిల్ అయితే 2024లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అయితే తీసుకొస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. బట్ గాయస్ ఇప్పుడు తీసుకుంటే ఈ యొక్క 2024 కూడా ఈ ప్రాజెక్ట్ అయితే అవ్వదు. అండ్ 2028కి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాపిల్ ఇది ప్రాజెక్ట్ పేరు టైటన్ అని ముద్దుగా పెట్టుకోవడం జరిగింది. సో వెల్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ వాళ్ళ గురించి. సో గాయస్ సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి S21. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి 2021 లాంచ్ అయిపోద్ది. బట్ దీని యొక్క నెక్స్ట్ జనరేషన్ S22 గెలాక్సీ S22. సో గాయస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి అయితే సామ్సంగ్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ మనకి బయటకు వచ్చింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్లో సామ్సంగ్ అయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మాత్రం అండర్ డిస్ప్లే టెక్నాలజీ మీద వర్కౌట్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో గాయస్ అయితే మనకి ఈ యొక్క S21 కాకుండా అప్కమింగ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి S22 గెలాక్సీ ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కదా. సో దీంట్లో అయితే మనం ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు అండర్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీ మీద తీసుకొస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వచ్చేసరికి రేపు అయితే చైనాలో Vivo X60 మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ మనకి సామ్సంగ్ వాళ్ళ లేటెస్ట్ ప్రాసెసర్ అయిన Exynos 1080 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు ఈ యొక్క మొబైల్ ఫోన్. సో చాలా ఎంజాయ్గా ఉన్నా. సో ఈ యొక్క Exynos 1080 ప్రాసెసర్ ఎలా పనిచేసింది అనేది మాత్రం మనకి రేపు ఈ యొక్క మొబైల్ ఫోన్ మార్కెట్లో Vivo X60 మొబైల్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయినాకైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. సో వెల్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి Realme Narzo 10A ఈ యొక్క మొబైల్ ఫోన్కి అయితే OTA అప్డేట్ అయితే వచ్చింది. సో గైస్ మీరు కానీ Realme Narzo 10A మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంది చెక్ చేసుకోండి, మీకు అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ మనం లాస్ట్ చూసుకుంటే మనకి Realme Narzo 20 ఈ యొక్క మొబైల్ ఫోన్కి అయితే Android 11 బేస్డ్ UI అయితే UI 2.0 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నియర్లీ 5 వచ్చేసరికి 2.84 GB. సో గైస్ మీరు కానీ Realme Narzo 20 కానీ వాడుతుంటే డెఫినెట్గా ఈ యొక్క UI అయితే డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. సో వెరీ సూన్ మనకి నెక్స్ట్ వేరియంట్ అయిన Realme Narzo 20 Pro కూడా వస్తుంది. బట్ ప్రజెంట్ వచ్చేసరికి మాత్రం Narzo 20కే ప్రొవైడ్ చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ స్మాల్ రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయండి డెఫినెట్గా. సో యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోని ఇంకొద్దిగా న్యూ పీపుల్కి అయితే చూపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. రియల్లీ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.